రేవంత్ ప్రభుత్వము జాపనీస్ సంస్థ ద్వారా కేవలం 4% వడ్డీకే ఐఆర్ఎఫ్స్ నిధులు సాధించి డే 1 నుంచే ఇది ఒక ప్రాఫిటబుల్ ప్రాజెక్టుగా చేయాలి అనేటువంటి రేవంత్ ప్రభుత్వ కలకు ఇది కలగానే మిగిలిపోయేలాగా ఉంది. మీ ఆశలకు గండి కొట్టింది కేంద్ర ప్రభుత్వం అని ఆరోపిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తలిచింది ఒకటైతే కేంద్ర ప్రభుత్వం చేసేది మరొకటిలాగా ఉంది. ఏం జరిగింది హైదరాబాద్ మెట్రో విషయంలో? ఎందుకు ఎక్కడ ఆగిందంటున్నారు? అంటే మీరు కౌంటర్ గ్యారంటీలు ఇచ్చారు, ఆర్బీఐ నిబంధనలకు కూడా మీరు లెటర్ ఇచ్చేశారు, అప్రూవల్ ఇచ్చేశారు. మరి ఎక్కడ అడ్డంకులు ఎక్కడ వచ్చాయంటారు? టెక్నికల్ గ్లిచెస్ ఇవి, లేదనంటే ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా దీంట్లో? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ as నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి దానికి కావాల్సినటువంటి ఫైనాన్సింగ్, దానికి కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి రాబట్టుకునేటువంటి ప్రక్రియలో మనకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుతున్నాం. లెట్ మీ ఫస్ట్ టెల్ యూ వాట్ ఈస్ ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇట్ ఈస్ లైక్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ కమ్స్ అండర్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలోకి వస్తూ రాష్ట్రాలు ఎప్పుడైనా సరే రైల్వే కానివ్వండి, మెట్రో రైల్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయదలుచుకుంటే వారు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ దగ్గరికి పోయి ఫైనాన్స్ తీసుకోవచ్చు. మనకి మెట్రో ఫేజ్ 1 లో 8.25% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనం తీసుకున్నటువంటి నిధులకి ఎక్కువ మనం ఇంట్రెస్ట్ కడుతున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు దానిని రీఫైనాన్సింగ్ చేస్తూ దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గిస్తే మనకి భారం తగ్గుతుంది అనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఒక డెసిషన్. వారు దాని గురించి మినిస్టర్ గా ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారితో కలిసి పలుమార్లు వెళ్ళడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వారు అడిగినటువంటి డాక్యుమెంటేషన్స్ తో పాటు ఫీ 260 కోట్ల రూపాయల ఫీ కూడా దీని యొక్క క్రమంలో చెల్లుబాటు చేయడం జరిగింది. అన్ని చేసినా సరే వారు అవునని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇస్తామని చెప్పేసి అప్రూవల్ చెప్పినా తర్వాత ఓరల్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత వారు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వారు ఇది కుదరదు అని చెప్పేసి రిటర్న్ పంపించడం జరిగింది. అంటే ఏంటిది, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పేసి కూడా చెప్పాలి కదా. ఒక అప్లికేషన్, ఒక బ్యాంక్ కి నేను పోయి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నాకు నిధులు కావాలి, లోన్ కావాలని చెప్పేసి ఇట్ కుడ్ బి మార్ట్గేజ్, ఇట్ కుడ్ బి పర్సనల్ లోన్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా వారు చెప్తారు కదా. మరి ఇంత పెద్ద రాష్ట్రానికి కావాల్సినటువంటి మెట్రో ఫేజ్ 2 యొక్క ప్రాజెక్ట్ యొక్క నిధులు మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు నిరాకరిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పాలి కదా. మరి ఎక్కడ చెప్పలేదు, ఎందుకు చెప్పలేదండి? వాట్ ఈస్ ద రీజన్? దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్లీ మోటివేటెడ్. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను. బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి మనకి ఇస్తున్నటువంటి వారు భిక్ష కాదండి. ఇది తెలంగాణకి రావాల్సినటువంటి యొక్క హక్కు. వారు బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఏ రకంగా వారు ప్రాజెక్ట్స్ కి డబ్బులు ఇస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో మీరు చూసుకుంటే ముంబై కానివ్వండి, పూణే కానివ్వండి, థానే కానివ్వండి, గుజరాత్ లో తీసుకుంటే అహ్మదాబాద్, బీహార్ లో తీసుకుంటే పట్నా, అంటే యూపీలో తీసుకుంటే ఆగ్రా, మీకు ప్రతి ఒక్క రాష్ట్రానికి మీరు నిధులు అయితే ఇస్తున్నారు. వాటికి కావాల్సిన మెట్రో ఫేజ్ 1, మెట్రో ఫేజ్ 2, మెట్రో ఫేజ్ 3 కూడా మీరు నిధులు ఇచ్చారండి. మరి తెలంగాణకి ఫేజ్ 2 కి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి అండి? తెలంగాణ రాష్ట్రం నుంచి 4,32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు 2021 నుంచి 2026 వరకు మేము 5 సంవత్సరాల్లో జిఎస్టీ రూపాన డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మేము కడుతున్నప్పుడు మీరు మాకు ఇచ్చింది ఎంతండి? 1,84,000 కోట్ల రూపాయలు. అంటే మాకు 50% కూడా మాకు రిటర్న్ రావట్లేదు. అంటే మేము మీతో చేతులు అడగాల? బీజేపీ పాలిత రాష్ట్రాలకి మాత్రం నిధులు బాగా ఇస్తూ ఉంటారు. మాకు కావాల్సినటువంటి నిధులు ఫెడరల్ వ్యవస్థలో మనం ఉన్నాం. భారతీయ రాజ్యాంగం ప్రకారం మనం ఇండియన్ సిస్టమ్ ఇస్ ఏ ఫెడరల్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనం ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో దానికి ప్రపోర్షనేట్ గా ఈక్విటబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వారు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. కానీ వారు అలా కాదు, సవతి తల్లి ప్రేమ నేను చూపిస్తాననే మాదిరిగా ఇక్కడైతే ఇవ్వరు. వారు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో అక్కడైతే మాత్రం ఇస్తారండి. వారు రూపాయి ఇస్తే వారికి రూపాయిన్నర ఇస్తారండి. మనం రూపాయి ఇస్తే మనకు ₹1 కూడా ఇవ్వరండి. ఇట్లాంటి పరిస్థితిలో మేము ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఎస్, యూ హ్యావ్ రిజెక్టెడ్ ఇట్. నౌ వి విల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. కానీ ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ 4% ఇంట్రెస్ట్ రేట్ కి రావు, కాకపోతే కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుంటా. దట్ ఆప్షన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ప్రజల మధ్య నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను మీ ద్వారా.
ఈ బీజేపీ ఏదైతే ద్వంద్వ వైఖరి చేస్తున్నదో వారు మన మీద చేస్తున్నటువంటి కుట్ర దాని వల్లనే ఇది ఫేజ్ 2 కి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వారు నేషనల్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రానికి ఇస్తూ నిధులు ఇస్తూ గ్రాంట్లు ఇస్తూ వారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ మనకి తెలంగాణకి ఇవ్వడం లేదు. 8 మంది ఎంపీలుగా ఉన్నారు, 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరు ఎందుకు ఇవ్వరని చెప్పేసి